యూట్యూబ్ ఓపెన్ చేసి గుప్తా సోమ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ రిజల్ట్ అయినా గుప్తా సోమ్ అని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న వీడియో సెక్షన్లో మీకు కావాల్సిన వీడియోలు చూడవచ్చు. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ అన్న బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా వీడియోల అప్డేట్లను ఎప్పటికప్పుడు మీ మెయిల్స్కు పొందవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఉపయోగపడే యాప్ను చూపబోతున్నాను. ఇది 4 రకాలుగా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్పై యాప్. అది ఏమిటో చూద్దాం. ప్లేస్టోర్ని ఓపెన్ చేసి రికార్డర్ 4-in-1 అనే యాప్ని ఓపెన్ చేయండి. వచ్చిన రిజల్ట్ ఫస్ట్ రికార్డర్ 4-in-1, దాని రేటింగ్ కూడా 4.1% ఉంది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేద్దాం. ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మన సెల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది 4 రకాల స్పై పనులు చేస్తుంది. అది ఏ విధంగానూ చూద్దాం. నేను ఆల్రెడీ నా సెల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. 4 పనులు ఏమేమి చేస్తుందో చూద్దాం. ఒకటి కాల్ రికార్డర్. మనం ఫోన్ సంభాషణను సైలెంట్గా రికార్డ్ చేసుకోవచ్చు. వాయిస్ రికార్డర్. మనం మాట్లాడుకున్న సంభాషణలను సీక్రెట్గా రికార్డ్ చేయవచ్చు. మూడవది స్క్రీన్ రికార్డర్. ఏదైనా ట్యుటోరియల్ తయారు చేయడానికి ఈ స్క్రీన్ రికార్డర్ ఉపయోగపడుతుంది. 4వది వీడియో రికార్డర్. సైలెంట్గా వీడియో రికార్డ్ చేయవచ్చు పర్టికులర్ టైంలో. ఇప్పుడు సెట్టింగ్లు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఈ పైన ఉన్న సెట్టింగ్ బటన్ని ట్యాప్ చేయండి. ఈ 4 తాలూకు వివరాలు ఎవరు చూడకూడదు అనుకుంటే పాస్వర్డ్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రిఫరెన్స్ టు కాల్ రికార్డర్ ఆన్లో ఉంచుకున్నందువల్ల ఏంటంటే మనం పర్టికులర్ పర్సన్ మాత్రమే సంభాషణ రికార్డ్ అయ్యేట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. హైడ్ యాప్ ఆన్ స్టార్ట్ రికార్డింగ్. రికార్డింగ్ టైంలో ఈ యాప్ ఎవరికి కనపడకుండా హైడ్లో ఉంచుకోవచ్చు. ఇది ఆన్లో ఉంచుకోండి. వైబ్రేషన్. రికార్డు ఆన్ చేసినప్పుడల్లా ఏ బటన్ ప్రెస్ చేసినా వైబ్రేషన్ కావాలా, ఆఫ్లో ఉంచుకోండి. వీడియో క్వాలిటీ లోనా, మీడియం, హై. నేను హైలో సెట్ చేసుకున్నాను. డన్. లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాల్ రికార్డర్ దాంట్లోకి వద్దాం. ఈ కాల్ రికార్డర్ దాని కింద ఉన్న ప్లానింగ్ని ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 కావాలంటే బాత్. ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే రికార్డ్ చేయాలంటే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే రికార్డ్ చేయాలంటే అవుట్ గోయింగ్. అట్లా కాకుండా పర్టికులర్ పర్సన్ మాత్రమే రికార్డింగ్ చేయాలంటే ఈ సెర్చ్ బటన్ ట్యాప్ చేసి మీకు కావాల్సిన పర్సన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ సంభాషణ మాత్రమే పర్టికులర్గా రికార్డ్ చేయవచ్చు. ఇక్కడ డన్ ప్రెస్ చేయండి. అట్లానే వాయిస్ రికార్డర్. ఈ కాల్ రికార్డర్ని ఆన్లో ఉంచి మినిమైజ్ చేయండి. అప్పుడు మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేసా. ఇప్పుడు వాయిస్ రికార్డర్కి వద్దాం. ఇక్కడ కూడా ఈ ప్లానింగ్ అని ఉంది. ఇప్పుడు సపోజ్ మనం అరగంటలో ఒక చోటకి వెళ్తాం. అక్కడికి వెళ్ళి సెట్టింగ్ చేసే ముందు ఇక్కడ అరగంట టైమర్ పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డ్ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. యాడ్ న్యూ. ఇక్కడ స్టార్ట్ టైం, స్టాప్ టైం అని చెప్పవచ్చు. ఇక్కడ డన్ ప్రెస్ చేసి రికార్డ్ చేయవచ్చు. అట్లానే స్క్రీన్ రికార్డర్. దీన్ని కూడా దాని కింద చూస్తే ఆడియో కూడా రికార్డ్ చేయాలా, ఆఫ్ చేయాలా, ప్లానింగ్ ఇది ఉంది. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే కాకపోతే ఇది ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకన్నా ఎక్కువ వెర్షన్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వీడియో రికార్డర్కి వద్దాం. ఈ వీడియో రికార్డర్ ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేయాలా, బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేయాలా, మళ్ళీ దానికి ప్లానింగ్. ఇప్పుడు బ్యాక్ కెమెరా, ప్లానింగ్, యాడ్ న్యూ. ఏ టైంలో స్టార్ట్ కావాలి, ఎప్పటికి మాన్యువల్ అవ్వాలి, స్టాప్ అయిపోవాలి. దీన్ని ఆన్లో చేసి మనం సైలెంట్గా రికార్డ్ చేస్తుంటుంది. ఇది చాలా ఉపయోగపడే యాప్.